అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీమతి లలితారామ్ గారి నవల అవంతి కళ్యాణం 6వ భాగాన్ని వినబోతున్నారు. మొదటి 5 భాగాలు చూడని వారి కోసం డిస్క్రిప్షన్లో వీడియో లింకులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ముందుగా ఆ వీడియోలను చూసిన తర్వాత 6వ భాగాన్ని వినేయండి. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? అభి జెన్నీల బృందం విహారయాత్ర ముగించుకొని తిరిగొచ్చేశారు. ఇల్లంతా వారి తళుకులతో కిలకిలలతో కళకళ్లాడుతోంది. అవంతిక అనుకున్నది వారు వెళ్లే ముందుకి ఇప్పటికీ తనలో ఎంత తేడా! జీవితం ఎన్ని విచిత్రమైన మలుపులు తిరిగింది. అలవి కాని దుఃఖోద్వేగం, ఒంటరితనం, నిస్సహాయిత ఒక పక్క, వివేకం, చిన్నప్పటి నుండి తనలో జీర్ణించుకుపోయిన రేషనాలిటీ మరొక పక్క. అభికు తమ కుటుంబ రహస్యం తానే చెప్పాలని పట్టుపట్టింది. ఎలా చెప్పగలదు? అభి ముఖంలో విషాదం తను భరించగలదా? జరగబోయే ఆ ఘట్టం తలుచుకుంటేనే ఆమె నీరు కారిపోతోంది. ప్రేమ, పారవస్యం అర్థాలు తన వైపు నుండి పూర్తిగా గ్రహించిన పరిపక్వత, తనలో ఒక కొత్త ఊర్ధ్వకోణం. ప్రణవ్ తనను ప్రేమిస్తున్నాను అని ఇంతవరకు ఒక్క మాట అనలేదు. కనీసం సూచించను కూడా లేదు. తనంటే అతనికిష్టం, నిజమే. కాని ప్రేమ? ఈ కాలం యువకుడు, అంతేకాకుండా అమెరికాలో పెరిగినవాడు, ఆగర్భ శ్రీమంతుడు తనను మాత్రమే జీవితాంతము కావాలని కోరుకుంటాడని ఎలా అనుకోగలదు? మనసులోని మాట అతనికి చెప్పాలా వద్దా? తెల్లని కాటన్ దుస్తులు ధరించి నీలి ముంగురుల మధ్య రాత్రి తమ ఇంటి టెర్రస్లో ఉయ్యాలపైన కూర్చొని చుక్కలను, చంద్రుడిని, అనంతమైన సముద్రాన్ని చూస్తూ క్షోభను, కలవరాన్ని దిగమింగి వెలుగుతున్న ఒక విషాద ఏకాంత దేవకన్య ఆమె. తన బాధకు స్వరాన్నిచ్చి కోకిల కూనిరాగం తీయగలదా? దూరంగా పిల్లగాలికి తలలూపుతున్న పుష్పగుచ్చాలతో నిండిన పారిజాత వృక్షం నీడలో తను మళ్లీ శాంతి పొందగలదా? హే, వాట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఏంజల్ డూయింగ్ అండర్ ద గ్లోయింగ్ మూన్? మా టూర్ విశేషాలు విని గ్రాండ్పా, గ్రానీ ఎంత ఆనందించారో తెలుసా? నీకు ఇంట్రెస్ట్ లేదా? అసలు నువ్వు కూడా వచ్చుంటే ఎంత బావుండేది. అయినా ఈ మధ్య నీ మనసు మా దగ్గర లేదనిపిస్తోందిలే అని నవ్వుకుంటూ చకచక పరిగెత్తుకునొచ్చింది జెన్నీ. వెనకాలే అభి కూడా. నిట్టూర్పు విడిచింది అవంతిక. అభి వచ్చి ఆమె ప్రక్కన కూర్చున్నాడు. అతని ప్రక్కన జెన్నీ కూర్చుంది. చెప్పు, ఏమేం చూశావు? ఏది నచ్చింది? నాకేమన్నా తెచ్చావా అన్నది అవంతిక. అవంతిక, నీకు లవ్లీ ఇయర్ రింగ్స్, కొత్తగా వచ్చిన శారీస్ తీసుకునొచ్చాను. మై హార్ట్ వాజ్ విత్ యూ ఆల్ ద టైమ్. ఇక నాకు నచ్చిన ప్రదేశాలంటావా? ఒక్కటేమిటి, అన్నీను. రత్నగిరి పైన సత్యనారాయణ స్వామి గుడి, నాగల్హోలే నేషనల్ పార్క్, కేరళ బ్యాక్ వాటర్స్ పైన జర్నీ, కొడైకెనాల్, మైసూర్ ప్యాలెస్. ఐ లవ్ దెమ్ ఆల్. బై ది వే, అభి, నేను నీకొక ఫెంటాస్టిక్ వార్త చెప్పాలి. అవంతిక తన బాధను, దిగులును ఒక్క నిమిషంలో మర్చిపోయింది. జెన్నీ సాన్నిధ్యంలో ఉపయోగం, వ్యక్తిగత గమనం, వ్యవహార జ్ఞానం, అంటే యుటిలిటేరియనిజం, ఇండివిడ్యువలిజం, ప్రెగ్మాటిస్మ్ మాత్రమే అభివ్యక్తం చేస్తున్న ఈ సమాజంలో స్నేహం అమూల్యం. అష్టైశ్వర్యాలు, మణిమాణిక్యాలు, కార్యసాధన, గెలుపు, ఓటమి ఇవన్నీ స్నేహం ముందు తలవంచవలసిందే. స్నేహం కన్నా గొప్పది ఒక మంచితనం మాత్రమే. థ్యాంక్ యూ జెన్నీ. నా టేస్ట్ నీకే తెలుసు. నువ్వేం తీసుకొచ్చినా నాకిష్టమే. ఇక్కడి నీరు, ఆహారము, వాతావరణము నీకు పడతాయా అని భయపడ్డాను సుమా. నిజానికి ఈ అవధులు, అడ్డుగోడలు మనం సృష్టించుకున్నవి కాని ఈ ప్రపంచమంతా మీదే అని భగవంతుడు అమూల్యమైన మానవ జన్మనిచ్చాడు. నా డాన్స్ ట్రైనింగ్ బాగా జరుగుతోంది కనుక నాకు మీతో రాలేదని బాధలేదు. ఇంతకీ వార్త అన్నావు, ఏంటి చెప్పు? ఏమన్నా యూనివర్సిటీలో చేరాలని తీర్మానించావా, లేక సమాజ సేవ అన్నది కుతూహలంగా. అభి, జెన్నీ ముఖముఖాలు చూసుకున్నారు. ఎన్నడూ లేనిది జెన్నీ సిగ్గుపడినట్లుగా ముఖం ఎరిపెక్కింది.
లేచి నిలబడి నెమ్మదిగా టెర్రస్ చివరి వరకు వెళ్ళి అభి అవంతిక వైపు తిరిగింది. అవంతిక, ఇది నీకు చాలా ఆనందకరమైన తీయటి వార్త అవుతుందని కోరుకుంటున్నాను. నేను అభి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. నాకు కాలేజీలో ఉన్నప్పటి నుంచి అభి పైన ఇంట్రెస్ట్. పెళ్లి చేసుకుంటే చదువు, సంస్కారం, ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న తననే చేసుకోవాలని నా ఆశ. చిన్నప్పటి నుండి తెలిసినవాడు. పైగా నిన్ను నన్ను ఎప్పుడూ సరిసమానంగా చూసుకునేవాడు. కానీ ఎలా చెప్పాలా అని తికమకగా ఉండేది. యూఆర్ జస్ట్ ఏ ఫ్రెండ్ జెన్నీ అంటాడేమో అని భయంగా ఉండేది. ఈ హాలిడేలో మా ఇద్దరికీ మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం కలిగింది. ఇంత త్వరగా ఓకే అంటాడని నేను ఊహించలేదు అని నెమ్మదిగా అలవోకగా అన్నది. జెన్నీ, పెళ్ళయిన తర్వాత నిన్ను అవంతికను సరిసమానంగా చూస్తానని ఎవరు చెప్పారు అన్నాడు అభి చిలిపిగా. అవంతిక వైపు తిరిగాడు. అవంతిక, నీకిష్టమే కదా? నీకు నచ్చితేనే మా ఎంగేజ్మెంట్ పెళ్ళి జరిగేది అన్నాడు. అవంతి తేజోమయమైన ముఖమే చెప్తోంది ఆమె ఆనందం. ఆమె అభి చేతిని గట్టిగా నొక్కి వదిలింది. జెన్నీ దగ్గరకు వెళ్లి ఆమెను కౌగిలించుకుంది. అభి, జెన్నీ, ఎంత అపురూపమైన వార్త! ఇట్ ఈజ్ ఎ సర్ప్రైజ్. హార్టీ కంగ్రాచులేషన్స్. నా బెస్ట్ ఫ్రెండ్ నా వదిన అవుతోంది. ఇంకా అభిని నేను మమ్మీ చూసుకోవాల్సిన పనిలేదు. మన ముగ్గురికి కాదు, మన ఇద్దరి కుటుంబాలకు అతి ముఖ్యమైన రోజుది. మమ్మీ డాడీతో చెప్పారా? నీకే అందరికన్నా ముందు చెప్పాలని. మిగతా అందరితో రేపు మాట్లాడతాం. జెన్నీ ఇవాళ రాత్రి తన మమ్మీ డాడీలకు చెప్తానన్నది. ఆ తరువాత మన వాళ్లందరికీ తెలియపరుద్దాం అన్నాడు అభి. వారి ఆనందం తను పంచుకోవాలా? తన విషాదం వారికి పంచిపెట్టాలా? తుఫాను పెనుగాలి మధ్యన సూర్యకిరణాలలాగా, సముద్రపు తరంగాల అలజడిపైన చంద్రవంకలాగా, అర్ధరాత్రి పెనుచీకటి నడుమ తారకల్లాగా మనిషికి సుఖదుఖాల కలయిక తప్పదు. చెప్పడానికే నిశ్చయించుకుంది. అభి, నేను కూడా మీకొక నిజం చెప్పాలి. ఇది సరైన సమయం కాకపోవచ్చు. ముఖ్యంగా నాకు ఇంత మంచి వార్త అందించిన తర్వాత. అయినా నాకు తెలిసిన తర్వాత నీ దగ్గర నుంచి దాచుంచలేను అన్నది అవంతి. అభి ప్రశ్నార్థకంగా ఆమె వంక చూశాడు. బహుశా ప్రణవ్ గురించి ఏమైనా చెప్తుందా అన్న ఆలోచనలో ఉన్నాడు. జెన్నీ మళ్లీ వారికి దగ్గరగా వచ్చి ఉయ్యాల మీద కూర్చుంది. అవంతి మనసుని రాయి చేసుకుని ముఖంలో ఏ భావం కనిపించకుండా అభికి, జెన్నీకి నిర్వికారంగా తాను విన్న నిజాలన్నింటినీ విడమర్చి చెప్పింది. అభి ముఖంలో నెత్తురు చుక్కలేదు. కళ్ళు ఎర్రబడ్డాయి. కణతలు పేలిపోతున్న భావన. జెన్నీ కూడా నమ్మశక్యంగాని మాట విన్నట్లు వారిద్దరినీ చూస్తోంది. ఏమిటి అన్యాయం? మమ్మీ డాడీ ఈ విషయం ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు దాచారు? ఇంత కఠోరమైన అబద్ధంతో మనిద్దరినీ ఎలా పెంచగలిగారు? నిన్ను కన్నవారెవరో తెలుసుకోవాల్సిన హక్కు నీకుంది. నీవు నా స్వంత చెల్లి కాదు అని తెలిస్తే నిన్ను మరింత గారం చేసేవాణ్ణేమో. అవంతిక, నువ్వు నాకు తోడబుట్టిన చెల్లి కన్నా ఎక్కువ అని అకస్మాత్తుగా ఆమె రెండు చేతుల మధ్య తన ముఖం ఆనించి నొక్కాడు. అతని కన్నీటితో ఆమె చేతులంతా తెడయింది. ఆమె ధైర్యాన్నంతా కూడదీసుకొని భగవంతుణ్ణి తలుచుకొని ఒక చిరునవ్వు నవ్వింది. అభి, మన బంధం, ఆత్మీయత, మన చిన్నప్పటి నుండి పంచుకున్న క్షణాలు చుట్టరికాన్ని, వావి వరసలను మించినవి. నాకు ఎప్పటికైనా ఏ కష్టం వచ్చినా, ఏ అదృష్టం వరించినా నా ఆలోచనలతో మెదిలే మొదటి వ్యక్తి నువ్వే. ఇంక ఈ విషయం మనసులో పెట్టుకోకు. నేను మర్చిపోయాను. నువ్వు కూడా ఈ విషయాన్ని గుర్తులేని, అక్కరకు రాని చుట్టంలాగా తీసిపడేయ్ అన్నది అవంతి. అవంతిక, నీకెప్పుడు నేనున్నాను అన్న నిజం మర్చిపోకు అన్నాడు అభి. అంతటి మనిషి, ఆజానుబాహుడు, ప్రపంచాన్నంతటినీ ఎదుర్కోగల ధీమా ఉన్న యువకుడు. అతని స్వరం వణికింది. ఇది నిజం కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఎ జోక్ అని అవంతి అంటుందని కోరుకున్నాడు. జెన్నీ ఏమీ అనకపోయినా ఆమె చెయ్యి మాత్రం అవంతి చేతిని గట్టిగా పెనవేసుకుని హత్తుకుంది. చాలాసేపు మౌనంగా, ఆ మౌనంలోనే భాషిస్తున్నట్లుగా, ఆత్మీయంగా, ఆ ఆత్మీయతలోనే వేదన అనుభవిస్తూ ముగ్గురూ ఉయ్యాల మీద కూర్చుండిపోయారు. జెన్నీ తన ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెప్పింది.
వారు ఆనందపడినట్లే మాట్లాడారు. మనసులో తమ అంతస్తుకు తగిన యువకుణ్ణి జెన్నీ ఎంచుకోలేదేమిటి అన్న భావం ఉన్నా వారి అభిప్రాయం కూతురికి తెలియనివ్వలేదు. చెప్పి ప్రయోజనం లేదు అని వారికి తెలుసు. ఈ కాలపు యువతి, అందులోనూ పాశ్చాత్య విలువలు సంస్కృతి అలవడిన అమెరికన్ తరుణి, వారి కుటుంబంలో విపరీతమైన ఆస్తి అంతస్తులు ఉన్న పిల్లలను ఎన్నుకోవడమే ఆనవాయితీ. అరేంజ్డ్ వివాహాలు భారతదేశంలోనే కాదు, పడమటి దేశాలలోనూ కొన్ని అగ్ర కుటుంబాలలో ప్రబలంగానే ఉంటాయి అన్న నిజానికి వీరే తార్కాణం. కాని అభి చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి చాకులాంటి యువకుడు, మంచివాడు కనుక వారు రాజీ పడ్డారు. అభి ఈ శుభవార్త తల్లిదండ్రులకు, రమానంద్, మీనాక్షి గారులకు జెన్నీతో కలిసి పాదాభివందనం చేసి చెప్పాడు. వారి సంతోషానికి అవధుల్లేవు. మీనాక్షి గారు జెన్నీ బుగ్గలు పుణికి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఆమెకు హారం బహూకరించారు. ఇక చైతన్య, మేధ సరే సరి, ఒక్కడే కొడుకాయే. జెన్నీని చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా చూసుకున్నారు అవంతితో పాటు. వారి ముఖాలు అమితానందంతో ప్రఫుల్లమయ్యాయి. పిల్లలు, శ్రీలేఖ, డేవ్ సంబరాలు మొదలుపెట్టారు. ఎంగేజ్మెంట్ చేద్దామా వద్దా అని ఆలోచించి జెన్నీ తల్లిదండ్రుల దగ్గర అమెరికాలోనే చేయవచ్చునని తీర్మానించారు పెద్దలందరూ. చదువు ముగిసి ఉద్యోగం వచ్చిన వెంటనే పెండ్లి చేసుకుంటాను అన్నాడు అభి. జెన్నీ అభిమతం కూడా అదే. అవంతిక ప్రణవ్కు ఫోన్ చేసి చెప్పింది ఈ శుభవార్త చెప్దామని. గుడ్ మార్నింగ్ ప్రణవ్, ఎలా ఉన్నావు? ఫెంటాస్టిక్, గుడ్. నిన్న నా సిటీ ప్రాజెక్టుకు కావలసిన పర్మిట్లు అన్నీ గ్రాంట్ అయ్యాయి. 1 నెలలో ప్లాన్లు ముగించి పని మొదలు పెడతాం. అంటే సాహిల్కి అంతా ఇచ్చేసి నేను అమెరికా తిరిగి వెళ్ళిపోయే సమయం వచ్చిందన్నమాటే. నా కల నిజమవుతోంది అవంతి. నా జీవిత ధ్యేయాలలో ఒకటి నెరవేరబోతోంది. కంగ్రాచులేషన్స్ ప్రణవ్, ఇది చాలా శుభవార్త. మా కుటుంబం తరపున కూడా ఒక మంచి వార్త చెప్పాలి. ఏమిటది? చెప్పుకో చూద్దాం. అతనితో మాట్లాడితే చిలిపి పనులు చేయాలనిపిస్తుంది. ఓకే, ఉద్యోగం విషయమైనా అయ్యుండాలి. కాదంటే ప్రేమ, పెళ్లి విషయం అవ్వచ్చు. ఈ రెండూ కాకపోతే ధనం, లాటరీ లాంటివి కూడా మంచి వార్తలే. కానీ మీ కుటుంబానికి ఆస్తి అంతస్తులకు కొదవలేదు. నా ఊహలు సరైనవే కదా? యా కరెక్ట్. ఇది పెళ్లి విషయం. ఎవరిది? అతని గొంతులో కాస్త మార్పొచ్చింది. అతని ఊపిరి కాస్త ఉద్వేగంగా వస్తున్నట్లు అనిపించింది ఆమెకు. మా మమ్మీకి, డాడీకి చాలా ఆనందకరమైన విషయం. ఇంటి వద్ద ఒకటే సందడి. నాన్నమ్మ, తాతయ్య కూడా సమ్మతం తెలిపారు. మా కుటుంబ సభ్యుల తర్వాత ఈ శుభవార్త తెలుసుకోబోతున్న మొదటి వ్యక్తివి నువ్వే సుమా. ఓహో, నీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. మరి ఎవరి పెళ్ళి, ఎప్పుడు అని అడగవేమిటి? నువ్వు చెప్తావు కదా. అతన్ని మరికాస్త ఏడిపించాలని అనిపించింది ఆమెకు. ఇప్పుడు కాదు, సస్పెన్స్. మనం సాయంత్రం కలుసుకుందాం. వీలైతే డాన్స్ స్కూల్కి రా, అక్కడ మాట్లాడుకుందాం. సారీ అవంతి, నాకివాళ మీటింగ్స్ వలన కుదరదు. అయినా మా ఇంటి వద్ద డిన్నర్కు రేపు సాయంత్రం రమ్మని మా అక్కయ్య మిమ్మల్ని అందరినీ ఆహ్వానించమని చెప్పింది. రేపు డిన్నర్కి రండి, అప్పుడు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. నేను అందరితో మాట్లాడి నీకు మళ్ళా ఫోన్ చేస్తాను డిన్నర్ గురించి అని పెట్టేసింది ఆమె. అభి, జెన్నీ, పిల్లలు, డేవ్, లేఖ, అవంతిక డిన్నర్కి వెళ్లాలని తీర్మానించుకున్నారు. రమానంద్ గారు ఉదయకాంత్ను కలవడానికి సుముఖంగా లేరు. చైతన్య, మేధ మాకు త్వరలో ప్రయాణం, మేం రాము అనేశారు. జెన్నీ, అవంతిక, లేఖ చాలా చక్కగా అలంకరించుకుని రెడీ అయ్యారు. జెన్నీ కొత్త పెళ్లి కూతురులాగా ముసిముసి నవ్వులతో, కళ్లల్లో తళుకులతో, ఎర్రటి ప్యూర్ సిల్క్ రేషం వర్క్ చేసిన చుడీదార్లో మెరిసిపోతోంది. అవంతిక ఆక్వా మెరైన్ రంగు షిఫాన్ శారీ, మ్యాచింగ్ నగలతో, కళ్ళంతా 1000 ఆశలతో, మనసంతా 1,000 కోరికలతో ముస్తాబయింది. ఇవాళ ఎలాగైనా ప్రణవ్తో నా మనసులోని మాట చెప్పేస్తాను. ప్రేమ అన్నది 1000 సూర్యకిరణాల కన్నా కాంతివంతమైనది, మహాసముద్రాల కన్నా లోతైనది అని కవులు ఊరికే అనలేదు. ఓ ప్రణవ్, నా ప్రేమంతా నీదే. నా ఊపిరి, నా ఆలోచన, నా గమ్యం అంతా నువ్వవుతావని నేను కల్లో కూడా అనుకోలేదు. నువ్వు తిరస్కరిస్తావా? మళ్ళీ ప్రేమించలేను. నీకేం తెలుసు? నీ పెదాల తేనెల కోసం నేను ప్రపంచపు అంచులనైనా దాటుకొని వస్తాను. ప్రణయం, ఆవేశం, తపన
ఆకస్మికంగా ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మినీ వ్యాన్లో అందరితో కూర్చున్నది కాని ఆమె మనసు అక్కడ లేదు. అంతా నందినింటికి చేరారు. ఇంటి ముందర ఇంకా 4-5 కార్లున్నాయి. అందరూ బిలబిలమంటూ లోపలికి దారి తీశారు. అవంతిక మనసు చిన్నబోయినట్లయింది. ఇంతమందిలో అతనితో మాట్లాడలేకపోతే తనకు ఈ రాత్రి గడిచేటట్లు లేదు. ఓహ్, ఇదేమి బాధ తిరుమలేశా అనుకుంది. రండి, మీకోసమే ఎదురుచూస్తున్నాం అంటూ నందిని ఎంతో సౌమ్యంగా చిరునవ్వుతో ఆహ్వానించింది. కింద ప్రణవ్ లేడు. అందరూ కూర్చుని వచ్చిన ఆహ్వానితులతో కబుర్లు చెప్తున్నారు. పిల్లలు వేరే ప్లేరూంలోకి వెళ్లి ఆడుకుంటున్నారు. అవంతిక తన నాట్య సాధన గురించి, గురూజీ గురించి చెప్తోంది. కళ్ళంతా ప్రణవ్ కోసమే వెతుకుతున్నాయి. ఇంతలో రతి మన్మధుల్లా, వీనస్ ఎడోనిస్లా మెట్లపైన తేలుతున్న జంట తారల్లాగా దిగివచ్చారు ప్రణవ్. పక్కన ఒక బంగారు తీగలాంటి అమ్మాయి. హాయ్ అభి, జెన్నీ. హలో అవంతిక, ఇప్పుడే వచ్చారా? సో గ్లాడ్ యూ కుడ్ మేక్ ఇట్. ఈమె కావ్య రాఘవ్, ఇక్కడ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వారి అమ్మాయి. ఇప్పుడే యూరప్ ట్రిప్కు వ్యాపార నిమిత్తం హాలిడే కొరకు ఒక 2 నెలలు వెళ్ళి వచ్చింది. నేను తనను చూసి చాలా సంవత్సరాలైంది. చిన్నప్పుడు బాగానే కలిసేవాళ్ళం. వీఆర్ క్యాచింగ్ అప్ అంటూ ప్రణవ్ తనకు పరిపాటి అయిన ఉత్సాహంతో మృదుమధుర గంభీరంగా కబుర్లు చెప్తూ అందర్నీ అలరిస్తున్నాడు. కావ్య ప్రక్కనే దగ్గరగా కూర్చున్నాడు. వారి చేతులు ఒకరి మీద ఒకరికి తగులుతున్నాయి. ఆమె అతనినే చూస్తూ మాటిమాటికి నవ్వుతోంది. అనుకోని విధంగా హఠాత్తుగా అతను మరొక స్త్రీతో కనపడ్డంతో అవంతిక విస్తుపోయింది. మనసు కారణం లేకుండానే అధఃపాతాళానికి కృంగిపోయింది. కష్టపడి ముఖం మీద చిరునవ్వు పులుముకుని సహజంగా ఉండాలని ప్రయత్నిస్తూ వారిని గమనించకూడదు అనుకున్నది. కాని ఆమె వాలుకనుల చూపులు ఆమె అనుమతి లేకుండానే వారి ప్రక్క మళ్ళుతున్నాయి. కావ్య ప్రణవ్ ముఖానికి 1 అంగుళం దూరంగా తన ముఖం చేర్చి, నువ్వింత ఇంట్రెస్టింగ్గా చమత్కారంగా మాట్లాడతావని, ఇంత చార్మింగ్ అని తెలిస్తే నేను నా హాలిడే మధ్యలోనే కట్ చేసి ఇక్కడికొచ్చేసేదాన్ను. నేనెప్పుడు బిజినెస్ మూలంగా ప్రయాణం చేయడం అలవాటే. త్వరలోనే అమెరికా వస్తాను. నువ్వొక్కడ ప్రదేశాలన్నీ దగ్గరుండి చూపించాలి సుమా అంటోంది. తప్పకుండా. నువ్వు అడగడము నేను కాదనడము కూడానా? యువర్ విష్ ఈజ్ మై కమాండ్ అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. కావ్య చాలా సౌందర్యవతే. తనకన్నా అందంగా ఉందేమో కూడా. ఆమెలో టీవీ, ఆత్మవిశ్వాసం, కాస్త పొగరు, లౌక్యం, నాకెవరూ సాటిరారు అన్న భావము, మానవ నైజాన్ని సమంగా తోచగలిగే శక్తి ఉన్నవారు ఇట్టే పసిగెట్టేయగలరు. సామాన్యులు అబ్బా ఎంత అందంగా ఉంది, అన్ని అర్హతలు ఉన్న అందాల రాశి, ఆమెను చేసుకునేవాడెవరో అదృష్టవంతుడు అనుకోగలరు. అవంతిక ఆమెను సరిగా అంచనా వేసింది. మీరేం చేస్తున్నారు? ఉలిక్కి పడింది అవంతిక. కావ్య ఆమెను ఉద్దేశించి ప్రశ్న వేసింది. అవంతిక తన శక్తినంతా కూడ తీసుకుని ఆమెతో సంభాషణ కొనసాగించింది. కొద్దిసేపు అయిన తరువాత కావ్యకు తనపైన ఒక నిరసన భావం కలిగిందా అన్నటువంటి ఆలోచనొచ్చింది అవంతికకు. డిన్నర్ జరుగుతున్నప్పుడు ప్రణవ్, కావ్య పక్కపక్కనే కూర్చున్నారు. వారి సాన్నిహిత్యం, సామరస్యం, ఒకరికొకరు అందించుకోవడం, సున్నితంగా ముట్టుకుని మాట్లాడుకోవడం గంటల కొద్దీ చూసి అవంతికకు మనసంతా భారమైంది. ప్రణవ్ అసలు తనను పట్టించుకోలేదు. కొద్ది రోజుల ముందర తనపైన ముద్దుల వర్షం కురిపించి తనను మైమరిపించింది ఇతనేనా? ఈర్ష్య, అసూయ వంటి దుర్భావాలు ఎన్నడూ ఎరగని ఆమె వానికి లొంగిపోయింది. మనసంతా నిశ్శబ్దంగా, నిర్లిప్తంగా, వ్యాధిగ్రస్తుని శరీరంలా చిరుచీకటితో చిన్నబోయింది. ఇంటికి త్వరగా వెళ్ళిపోతే బావుండును అనిపించింది. ప్రణవ్తో చెప్పి వెళ్లాలని అతని వద్దకు వెళ్ళింది. అతనే అన్నాడు, అవంతిక, ఏదో గుడ్ న్యూస్ చెప్తానన్నావు కదా, రా అలా బాల్కనీలోకెళ్ళి మాట్లాడుకుందాం. ఆమెకు వెళ్లాలని అనిపించలేదు. అతనితో మాట్లాడాలంటేనే ఏదో చేదుగా, బాధగా, దూర తీరాలలో మెరిసే తారకను అందుకోలేనట్లు అనిపిస్తోంది. అతను ఒక్కసారిగా తనకు అపరిచితుడైనట్టు భావన. తనవాడు అని తప్పు అంచనా వేసి రాత్రి పగలు అతనే నిండిన కలల జలధారలో ఆనందంగా తేలియాడింది. అకస్మాత్తుగా ఉగ్రమైన దురావస్థలోనికి మేలుకొన్నట్లుంది.
అటూ ఇటూ చూడకుండా కన్నీరు దిగమింగి తన పర్సును గట్టిగా పట్టుకొని మౌనంగా హుందాగా అతన్ని అనుసరించింది. కాస్త దూరంగా ఉన్న కావ్య తను ప్రణవ్ బాల్కనీ వద్దకు నడవడం గమనిస్తుంది అన్న విషయం ఆమెను దాటిపోలేదు. ఎలా ఉన్నావు? కొద్ది రోజులైంది మనం కలిసి. మనసు తేలిక పడిందా అన్నాడు ఆమెను ఆర్తిగా చూస్తూ. బావున్నాను. అభి జెన్నీ వచ్చేశారు కదా అన్నది మనసులో ఉన్న ఉదాసీనత వెలుపల కనిపించకుండా. గుడ్ న్యూస్ అన్నావు. ఏమిటి సంగతి? ఊరికే సరదా కన్నాను. యుక్తులు పన్నడం, చెలోక్తులు విసురుకోవడం మనకు అలవాటే కదా. విసురుగా వచ్చింది మాట. అతను ప్రశ్నార్థకంగా చూశాడు. ఊరికే జోక్ చేశావా? నేనింకా నీకెవరో నచ్చి ఏమన్నా ప్రేమ పెళ్ళి బాజా భజంత్రి అంటావేమోనని అనుకున్నాను అన్నాడు సూటిగా. నిజంగా నా పెళ్లి కుదిరి ఆ వార్త ఇతనితో ఇప్పుడే చెప్పగలిగితే ఎంత బావుండేది అనుకుంది కసిగా కోపంగా. డిన్నర్ ఎంజాయ్ చేశారా మీరంతా? కొన్ని నార్త్ ఇండియన్ వంటలు చేయడంలో నందిని అందవేసిన చెయ్యి. పైగా ఇవాళంతా కావ్య ఇక్కడే ఉండి ఎంతో సహాయం చేసింది అన్నాడు చిరునవ్వుతో. ఓహో, చాలా బావున్నాయి డిషెస్ అన్నీ. వీలైనప్పుడు మీ అక్కను అడుగుతాను. నేను రేపు పని మీద ఊరికెళ్ళాలి. వచ్చిన తర్వాత కలుద్దాం. అంతవరకు అవంతిక అంటూ కాస్త దగ్గరగా వచ్చి ఏదో చెప్పబోయాడు. ఇక్కడేం చేస్తున్నావు ప్రణవ్ అంటూ వయ్యారంగా ముందుగా ఫ్రెంచ్ పర్ఫ్యూమ్ అలరిస్తూ ఆవహించగా తరువాత నడుమంతా కనబడుతున్న నెట్ శారీలో జిగేల్మంటూ వచ్చింది కావ్య. ఓ, ఏమీ లేదు. జస్ట్ కాస్త ఫ్రెష్ ఎయిర్ కోసమని వచ్చాం. నువ్వు కూడా వచ్చావుగా. దిస్ నైట్ హ్యాస్ బికమ్ గోల్డెన్ అన్నాడు. ఆమె అందంగా నవ్వింది. అవంతికను పట్టించుకోలేదు. అతనితో తన ట్రిప్ గురించి చెప్పడం మొదలుపెట్టింది. మాటలు నేర్చిన చాము. అందంగా ఉన్న ఆడపిల్లలందరితో ఇలాగే మాట్లాడతాడా? తను అక్కడి నుండి వెళ్ళిపోతే ఆమెను కూడా తన బాహువులలో బంధించి ఆ ఊహే ఆమె భరించలేకపోయింది. ఆమె లోపలికొచ్చేసింది. అభి అక్కడ కొద్ది మందితో మాట్లాడుతుంటే తన కోసమని అక్కడే ఉండి నందిని, జెన్నీ మిగతా ఆడగెస్టులతో సంభాషణ కొనసాగించింది. 1 గంట తర్వాత బయలుదేరుతుండగా ప్రణవ్, కావ్య బాల్కనీ నుండి లోనికి వచ్చారు. కావ్య ముఖం ఉత్తేజంగా మెరుస్తోంది. అతని చేయి పట్టుకుని నడిచొచ్చిందామె. ప్రణవ్ మర్యాదగా అందరికూ గుడ్ నైట్ చెప్పి కారు వరకు వచ్చాడు. అవంతిక కారులో ఎక్కి కూర్చున్నాక హఠాత్తుగా కన్నీరంతా వెలుపలకొచ్చింది. చీకట్లో మిగతా వారెవరూ గమనించలేదు ఆమె విషాదం. మర్నాడు తెలిసిందామెకు. బిజినెస్ ట్రిప్ అని ప్రణవ్, కావ్య కలిసి తైవాన్ వెళ్లారని. అక్కా, బైకింగ్ వెళ్దాంరా అంటూ అంజు వచ్చి అవంతికను పిలిచింది. అవంతిక తయారై వచ్చేసరికి అందరూ హెల్మెట్లు పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. చిలకాకు పచ్చ డ్రెస్లో అందరికన్నా ముందుగా డేవ్. నేను మీ అందరికీ గైడెన్స్ ఇస్తా. జాగ్రత్తగా నా వెనకాలే బ్యాలెన్స్డ్గా రండి అన్నాడు. పిల్లలందరూ ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. వారు డేవ్ను ఆట పట్టించినా వారికతనంటే చాలా ఇష్టం. అనిరుద్ధ్ అన్నాడు. అంకుల్, మేం మీకు హిండ్రన్స్ కాము కదా? డేవ్ అందుకు తగినట్లుగా అది మనం వెళ్లే డిస్టెన్స్ను బట్టి ఉంటుంది అన్నాడు. మానవ్ వంత పాడాడు. అక్కడ క్లియరెన్స్ ఉంది, పదండి పదండి. వారందరూ బీచ్ ఒడ్డున వేసిన కొత్త బైక్ ట్రాక్ పైన సైక్లింగ్ చేస్తారు ప్రతి ఉదయం. కొద్ది రోజులు గడిచాయి. అవంతికకు పిల్లల బృందం ఆటపాటలతో, పనితో, ప్రాక్టీస్తో, అభిజన్నీల వివాహ విశేషాలు ప్లాన్ చేయడంతో సమయం గడిచిపోతోంది. ఆమె ప్రణవ్ గురించి ఎక్కువ ఆలోచించకూడదని తీర్మానించుకుంది. అతని వద్ద నుండి 2 ఫోన్ కాల్స్ వచ్చినా ఆమె జవాబివ్వలేదు. తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసింది. ఇంటర్నెట్ పైన తైవాన్ ట్రిప్ వ్యాపార సంబంధమైన వార్తలు చదివింది. అక్కడి ఫోటోలలో ప్రక్కనే ముఖమంతా చిరునవ్వు పాముకొని మెరుస్తూ కావ్య. పైగా కొన్ని ఇంటర్నెట్ పత్రికలు వారిద్దరి డేటింగ్ గురించి వర్ణన. ఆమెకు ఒళ్ళు మండిపోయింది. మగాళ్ళింతేనా? అతనికి ఎంతమంది కావాలి? కావ్యతో పయనం, పైగా తనకు ఫోన్ కాల్స్. ఆదిలోనే అంతమైంది తన ప్రేమ కథ. సూటిగా ఆలోచిస్తే అతను తనవాడు కాడు. అతను కావ్యతో ప్రణయ కలాపం సాగిస్తున్నాడో లేదో తనకు తెలియదు. కాని అతని జీవన శైలి తెలిసిన తరువాత అతనితో పరిచయం పెంచుకోవడం తనకు మంచిది కాదు. చైతన్య, మేధ,
అభి, జెన్నీ అమెరికాకు తిరిగి వెళ్ళిపోయారు. సందడి తగ్గింది. అందరికీ ఇల్లంతా చిన్నబోయినట్లయింది. పిల్లలంతా జెన్నీకు ప్రాణమిత్రులయ్యారు. ఒకరోజు మీనాక్షి గారు, ఏమ్మా అవంతిక, మీ తాతగారు ఎంతో ప్రేమతో నీకోసమని కట్టించిన ఇంటిని నీవు ఇంతవరకు చూడలేదు. నాతో వస్తానంటే రేపెళదాం. ఇంటితో పాటు నీకు ఎంతో ఆస్తి రాసిపెట్టారు కూడా. నీవా విషయం మళ్ళీ ఎత్తలేదు. పాత విషయాలు గుర్తు చేసి నీ మనసు కష్టపెట్టకూడదని నేను ఆ ప్రసక్తే తీసుకురాలేదు. కాని వంశపారంపర్యంగా వస్తున్న సిరి సంపదలు పిల్లలకే చెందాలి అని మా కోరిక అన్నది. నాన్నమ్మ, ఈ విషయం గురించి నేనెక్కువగా ఆలోచించలేదు. నిజమే, కాని ఇప్పుడు అనిపిస్తోంది, భగవంతుడు దయామయుడు. నాకు ఇంత మంచి కుటుంబాన్ని, స్నేహితులను, ఇంకా ఎన్నెన్నో ఇచ్చాడు. సంపాదించగల శక్తి సామర్థ్యాలు నాకున్నాయి. లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ ప్రకారం ఏది మితిమీరినా ఆపదే అని నాన్నమ్మ వైపు ఆర్తిగా చూసింది. అయితే ఏమంటావమ్మా? తాతయ్య కట్టిన ఇంటిని, నాకు ఇచ్చిన ఆస్తిని చారిటీకి ఇచ్చేస్తాను. మీనాక్షి గారు నిట్టూర్చింది. ఆమె అనుకొన్నట్లుగానే ఉంది మనవరాలి తీర్మానం. మీ తాతయ్య మనసు నొప్పిస్తావేమో. మరోసారి ఆలోచించుకో. ఆస్తి కొద్దీ బలగం, అంతస్తు కొద్దీ మైత్రి అని పెద్దలు ఊరికే అనలేదు కదా. తాతయ్యతో మాట్లాడాను నానమ్మ. ఆయనకు నచ్చింది ఈ సంకల్పం. అసాధ్యురాలివే మరి. తాతయ్యే సరే అంటే ఇంక నా మాటెంత? అయినా మీ అందరి ఇష్టమే నా ఇష్టమును. కానీ మరి నాకు మంచి స్నేహితురాలు లక్ష్మీ మెహతా గారు. ఆవిడ లాయరే కాకుండా ఎన్నో చారిటీస్కు ప్రెసిడెంట్. తెలివితేటలు, మంచితనం తప్ప ఆవిడలో స్వార్థం, అవినీతి మచ్చుకైనా లేదు. ఆవిడ సహాయం అడుగుదాం అన్నది. అయితే ఆలస్యం ఎందుకు? ఇవాళే కలుద్దాం అన్నది అవంతిక ఉత్సాహంగా. మధ్యాహ్నం లక్ష్మీ మెహతా గారింటికొచ్చారు మీనాక్షి గారు, అవంతికాను. ఆవిడ ఇంటి వద్దనే ఆఫీస్ కూడా. నడివయస్కురాలు, కాస్త పెద్ద విగ్రహం, కళ్ళు అతి చురుకుగా, మనిషిని తూకం వేయగలం సుమా అన్నట్టు సూటిగా దూసుకొస్తున్నాయి. ఆకుపచ్చటి గద్వాల్ చీర కట్టి, తలపైన ముడి చుట్టి, నుదుట పెద్ద బొట్టుతో, ఆభరణాలేమీ లేకున్నా నిండుగా ఠీవీగా ఉంది. ఆవిడను చూడగానే గౌరవం, నమ్మకం కలుగుతుంది. మీనాక్షి గారిని కౌగిలించుకొని వారిని సాదరంగా ఆహ్వానించింది. అవంతిక గది చుట్టూరా చూసింది. రెండు వైపులా క్యాబినెట్స్లో లా పుస్తకాలు విరివిగా కనపడుతున్నాయి. మధ్యన కిటికీలో నుండి వారి తోట కనబడుతోంది. మందారం, కనకాంబరం వంటి పువ్వుల మొక్కలు, చెట్లు అగుపడ్డాయి. ప్రశాంతమైన వాతావరణం అనిపిస్తోంది. లక్ష్మిగారు చేసే పనికి సంబంధించిన కష్టనష్టాలను, తలనొప్పులను కప్పిపుచ్చుతోంది. భానుమతి, కాఫీ బిస్కెట్లు తీసుకునిరా అని పురమాయించింది పనిపిల్లను. లక్ష్మిగారు కుశల ప్రశ్నలు అడిగిన తరువాత, చెప్పవంతి, నీకింత చిన్న వయసులో అంత పెద్ద ఆలోచన ఎలా వచ్చింది? ఆ ఇంటిని, ఆస్తిని పెట్టుబడిలాగా ఉపయోగిస్తే నీకు పిల్లలు పుట్టే సమయానికి రెట్టింపవ్వచ్చు. ఇంతకీ ఎవరి పేరిట చారిటీ ఏర్పాటు చేయదలుచుకున్నావు? ఆంటీ, ఔదార్యం, ఉదాత్తత వంటి గుణాలు నేను మా కుటుంబంలో, స్నేహితుల్లో చూశాను. తోటి మానవులను ప్రేమించడం, వారి అభ్యుదయానికి సహాయం చేయడం ప్రతి విద్యావంతుడి ఆదర్శం కావాలి. నాకు భగవంతుడు మొదటిసారిగా మానవ సేవ చేయడానికి ఇంత అవకాశం ఇచ్చాడు. అది సద్వినియోగం చేయాలనే ఈ ఆలోచన వచ్చింది. జీవితంలో సదావకాశాలు దొరకని లేదా భంగపడిన యువతలకు, స్త్రీలకు ఒక హోం ఏర్పరిచి వారికి ఉన్నత విద్య, ఉద్యోగార్హత కల్పించాలని నా ఆశ అన్నది అవంతిక. అవంతి అలా అనడమేమిటి? లక్ష్మిగారు ఒక చారిటబుల్ ట్రస్టుకు కావలసిన డాక్యుమెంట్స్ తయారు చేసి ఆ ట్రస్ట్కు అవంతిక ఆశయం ప్రకారం విద్యా స్రవంతి అని పేరు పెట్టారు. అవంతిక ట్రస్టీలుగా తన కుటుంబంలో పెద్దవారిని ఎన్నుకొంది. ఆ హోంను నడిపే అజమాయిషీ డేవ్ వహించాడు. లక్ష్మిగారు తన స్నేహితురాళ్లను కొంతమందిని పోగు చేసుకుని 4-5 రోజుల్లో అవంతిక ఇష్టప్రకారం బాధితులైన స్త్రీలతో ఇంటర్వ్యూ చేసే ఏర్పాటు చేశారు. ఇంటర్వ్యూస్ అన్నీ లక్ష్మిగారి ఇంటి వద్దనే జరిగాయి. మొదటి అభ్యర్థి పేరు జయంతి. ఆమెకు దాదాపు 27 ఏళ్లు ఉండొచ్చు.
బొద్దుగా ఉన్న కళ్ళ కింద చారలు, ముఖంలో నీలి నీడలు, కొద్దిగా రేగిన కురులు ఆమె వనుక ఏదో కన్నీటి గాథ దాగి ఉంది అని చాటి చెప్తున్నాయి. జయంతి ఒక్కర్తే కూతురు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగింది. అయినా అల్లారు ముద్దుగా పెంచారు తల్లిదండ్రులు. ఆమెకు సంగీతం, నృత్యం నేర్పించారు. ఆ అమ్మాయి బాగానే ఉంటుంది. మంచిది కనుక కాలేజీ మొదటి సంవత్సరం చదువుతుండగానే కొన్ని సంబంధాలు వచ్చాయి. ఒకసారి స్నేహితురాళ్లతో సినిమాకు వెళ్లగా తారసపడ్డాడు ఒక యువకుడు. అతను క్రమంగా చిలిపి మాటలతో, రకరకాల బహుమతులతో, షికార్లతో ఆమెను మైమరిపించాడు. స్నేహం ప్రేమగా మారింది. తల్లిదండ్రులను ఒప్పించి అతనినే పెళ్లి చేసుకుందామె చదువు ముగించగానే. కాని ఆమె కష్టాలు పెళ్లి రోజునే మొదలయ్యాయి. ఆదర్శంగా ఉండాల్సిన ప్రేమ వివాహానికి కట్నం అడిగారు అతని తల్లిదండ్రులు. ఒక్కర్తే కూతురు గనక అన్నీ తాకట్టు పెట్టి తలకు మించిన కట్నం ఇచ్చారు వారు. పెళ్లి సరిగా చేయలేదని, లాంఛనాలు సరిపోవని, మర్యాదలు సరిగా జరగలేదని నానా వంకలు పెట్టారు అతను, బంధువులు పెళ్లిలోనే. జయంతికి తన భవిష్యత్తు ఎలా ఉంటుందో బహుశా ఆ రోజే తెలిసిపోయిందేమో. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. తరువాత ఆమె పై చదువులు చదవాలనుందంటే కాదు కూడదు అన్నారు మొగుడు, అత్తమామలు. సంసారానికి ఇవి సరిపోవమ్మా అని ఆమె నృత్య సాధనకు, సంగీతానికి స్వస్తి పలికించేశారు. ఆమె తన తల్లిదండ్రులను తప్ప ఇంకెవ్వరినీ కలవకూడదు. స్నేహితురాళ్లు గాని, తన వైపు బంధువులు గాని ఎవ్వరూ ఇంటికి రాకూడదు. భర్త ఎప్పుడైనా ఇష్టం ఉంటే షికారుకు గాని, తన బంధువుల ఇంటికి గాని తీసుకునెళ్తాడు. ఆమె తన ఇంటిలోనే ఒక ప్రాణమున్న బొమ్మ అయిపోయింది. పైగా ఆమెకు జలగలాగా ఒక ఆడపడుచు. ఆమె జయంతి నగలేమైనా నచ్చితే టపుక్కుమని లాగి తీసేసుకుంటుంది. తరతరాలుగా వచ్చిన ఆమె చంద్రహారం మరీ అడిగి లాక్కుంది. ఆడపడుచొచ్చిందంటే ఆమె భయపడి కొత్త చీర కూడా కట్టడం లేదు. ఇవన్నీ సర్దుకుపోవచ్చులే అనుకుంటే కొద్ది సంవత్సరాలైన తరువాత జయంతి తెచ్చిన కట్నం డబ్బులు ఖర్చవడంతో ఆమెను మళ్లీ ఇంకా డబ్బు, నగలు తీసుకురమ్మని వేపుతున్నారు మొగుడు, అతని తల్లిదండ్రులు. తన తల్లిదండ్రులు ఇంక ఇవ్వలేరు అని ఆమెకు తెలుసు. కొద్ది నెలలుగా సర్ది చెప్తోంది. ఈ మధ్యన మొగుడి ధోరణి మారింది. ఎలాగైనా డబ్బు తీసుకొని రమ్మని ఆమెను చాచి లెంపకాయలు కొడుతున్నాడు. అత్తమామలు చూసినా ఊరుకున్నారు. ఇంకొకసారి అత్తగారే ఆమె చేతిపైన వాత పెట్టింది. కొడుక్కి మళ్లీ పెళ్లి చేయవచ్చునని నసుగుడు మొదలుపెట్టింది. అపురూపంగా పెరిగి చదువు, సంస్కారం ఉండి కూడా ఏమీ చెయ్యలేని అశక్తురాలు జయంతి. ఆమె అదృష్టం కొద్దీ ఆమె పక్కింట్లో లాయరు లక్ష్మిగారి స్నేహితురాలుంది. ఈ విషయం ఆమెతో మాట్లాడడంతో ఆమె జయంతిని వెంటపెట్టుకుని లక్ష్మిగారి దగ్గరకు వచ్చింది. అవంతిక, మీనాక్షి గారు, లక్ష్మిగారు చర్చించి ఆమెకు సరైన సహాయం చేయడానికి ప్లాన్ చేశారు. ఆమె తల్లిదండ్రుల దగ్గర ఉంటే ప్రమాదం కనుక ఆమె విద్యాస్రవంతి భవనంలో ఉండి మరలా కాలేజీకి వెళ్లి చదువుకునేటట్లు ఏర్పాటు జరిగింది. చట్టబద్ధమైన వ్యవహారాలన్నీ లక్ష్మిగారు, తోటి లాయర్లు కొంతమంది చూసుకుంటామన్నారు. రెండవ అభ్యర్థి పేరు నాగమణి. పొడుగ్గా, బక్కగా, నీరసంగా ఉంది. ఆ అమ్మాయికి 16 లేక 17 మించుండవు. ముఖంలో కళ, తెలివితేటలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఆమె తన కథ ఇలా చెప్పసాగింది. తాను ఒక పేద కుటుంబంలో పుట్టింది. ఆమె నాన్నగారు పేపర్ దుకాణం పెట్టుకుని వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆమె అమ్మగారికి పిల్లల్ని కనడంతోనే సరిపోయింది. తన అమ్మగారు కొద్ది సంవత్సరాల క్రితం మరణించారు. ఆమె పెరిగింది ఊరి చివరన ఉన్న 2 గదులు గల ఒక మామూలు చిన్న అద్దె ఇంట్లో. వారు 5 అక్క చెల్లెళ్ళు, ఇంకా ఒక తమ్ముడు. ఎంతో కష్టపడి పెద్ద కూతుర్ని 5 ఏళ్ల క్రితం ఒకరికిచ్చి పెళ్లి చేశారు ఆమె నాన్నగారు. అతనికి తండ్రి లేడు. తల్లి అతి గారాబంగా పెంచింది. చూడడానికి నెమ్మదస్తుళ్లాగా, మర్యాదస్తుళ్లాగా కనపడతాడు. పైగా పూజలంటూ గుళ్ల చుట్టూ తిరగడం, తోటి కుటుంబాలకు సాయం చేయడము, ఇవన్నీ అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అతను ఒక పెద్ద దుకాణంలో గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లైన 1 సంవత్సరం లోపే ఆమె గర్భవతి అయింది. ఆమెను డాక్టర్లు ఎక్కువ కదలకూడదు, పని చేయకూడదు అన్నారు. ఆమెకు తోడుగా ఉంటుందని నాగమణిని పంపారు వారి నాన్నగారు. అప్పుడు నాగమణికి 13 ఏళ్లు. తన అక్కయ్యకు చేదోడు వాదోడుగా ఉండడం వలన తన చదువు దెబ్బతింది. నాగమణికి ఎప్పుడూ స్కూల్లో మంచి మార్కులొచ్చేవి.
ఆమెకు చదువుకోవాలని ఆసక్తిగా ఉండేది. అయితేనేమి, ఇప్పుడు అక్కయ్యకు సహాయం చేసి తర్వాత చదువుకోవచ్చులే అనుకుంది. ఆమె బావ చదువుపై తనకున్న ఆసక్తిని గమనించి, నేనే నీకు ట్యూషన్ చెప్తాను అని సాయంత్రాలు ఆమెను చెరువుగట్టు దగ్గరకు తీసుకెళ్లి లెక్కలని, తెలుగు భాష అని నేర్పించడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల తర్వాత, ఏం పిల్ల, నన్ను పెళ్లి చేసుకుంటావా? అబ్బా, నీ చెంపలు యాపిల్ పళ్ళలాగా ఉన్నాయి, ఈ రంగు పరికిణి నీకు బావుంది అని ఒక విధంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ చిన్నారి వయసులో ఆమెకు అతని దురుద్దేశం అర్థం కాలేదు. ఒకసారి అతని అమ్మగారు ఊరెళ్లారు. ఆమె అక్కయ్య అలసిపోయి ఆదమరిచి నిద్రపోతోంది. ఆ సమయంలో నిర్దాక్షిణ్యంగా అతను ఆ బాలికను బలాత్కరించాడు. అంతేకాదు, మళ్లీ మళ్లీ కూడా అతను ఆమెను ఉంపుడు గత్తెలాగా పరిగణించాడు. ఎవరితోనైనా చెప్తే అక్కయ్యను వదిలేస్తానని బెదిరించాడు. వారి నాన్నగారిని ఒప్పించి ఈమెను వారింటి దగ్గరే ఉంచేసుకున్నాడు. ఈ విషయం నాగమణి అక్కయ్యకు ఇంతవరకు తెలియదు. లేక తెలిసినా నిస్సహాయురాలైందేమో. ఆమెకిప్పుడు ఒక కొడుకు. నాగమణికి ఇప్పుడిప్పుడే లోకం పోకడా, మంచి చెడు అర్థమవుతున్నాయి. ఇంక ఆమె ఆ ఇంట్లో ఉండలేనని తండ్రితో చెప్పింది. ఆమె బావ, ఆ రాక్షసుడు, ఆ క్రూర మృగం ఆమె 3వ చెల్లెల్ని పంపమని అడుగుతున్నాడు. ఆ పిల్ల చూడడానికి అందంగా ఉంటుందట. ఆ పిల్లకు ప్రస్తుతం వయసు సరిగ్గా 13 ఏళ్లే. నాగమణికి ఏం చేయాలో తోచటం లేదు. అటు నిజం తెలిస్తే తండ్రి గుండె బద్దలవుతుంది. ఇటు చెప్పకపోతే చెల్లికి ఆపద. ఏం చెయ్యాలి? ఆమె కళ్లలో నుండి కన్నీళ్లు జలజలా రాలాయి. లక్ష్మిగారు ఆమెకు ధైర్యం చెప్పారు. అవంతిక ఏర్పరిచిన ట్రస్టుకు మంచివారు, విద్యాధికులు, పలుకుబడి గలవారు అయిన 5గురిని ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి ఎన్నిక చేసి వారికి ఈ కేసు అప్పచెప్తామని ఆ పిల్లకు వాగ్దానం చేశారు. ఆమె వెంటనే తన నాన్నగారి దగ్గరకు తిరిగి వెళ్లిపోయే ఏర్పాటు చేసి ఆమె విద్యాభ్యాసానికి తగిన సహాయం చేయాలని తీర్మానించారు. ఆమెకు ఇష్టమైతే విద్యాస్రవంతిలోనే ఉండి చదువుకోవచ్చు అని బుజ్జగించారు. మరొక అభ్యర్థి 40 దాటిన కనకాంబరి. ఆమె పేరే విచిత్రంగా ఉంది. ఆమె మాట తీరు, ప్రవర్తన ఇంకాస్త విచిత్రం. మాటి మాటికి కొంగు సరిచేసుకుంటుంది. కళ్ళు చక్రాల్లా తిప్పుతూ మాట్లాడుతుంది. ఇంకా చిన్నమ్మాయినే అన్న నమ్మకమేమో. పాత జార్జెట్టు చీర కట్టి తల నిండా పూలు పెట్టుకొని రోల్డ్ గోల్డ్ నగలు ధరించింది. ఆమెకు 2 పిల్లలట. ఆమె తన గాథ ఇలా చెప్పింది. ఆమె సాధారణమైన కుటుంబంలో పుట్టింది. తండ్రి కొడుకులకు చదువు చెప్పించాడు గాని కూతుళ్లకు చదువు చెప్పించలేదు. ఆ కారణంగా ఆమె 6వ తరగతి వరకే చదువుకుంది. ఆమెది బాల్య వివాహం. ఆమె కన్నా 27 ఏళ్లు పెద్దవాడైన ఒక బట్టతల మనిషికిచ్చి వివాహం చేశారు తల్లిదండ్రులు. అతను ధనవంతుడు, పైగా మంచివాడు. కాని అతనికి ఇది 2వ పెళ్లి. ఆమెకు అభం శుభం ఎరుగని వయసులో వివాహం జరిగిన మొగుడు మంచివాడు కాబట్టి సంసారం బాగానే గడిచింది. ఆమెకు ఆలస్యంగా 2 పిల్లలు పుట్టారు. ఇంకా వాళ్లకు పట్టుమని 10 ఏళ్లు కూడా దాటలేదు. ఆమె భర్తకు మొదటి పెళ్ళాం ద్వారా కవల పిల్లలున్నారు. మగపిల్లలిద్దరూ తల్లి, అమ్మా, నాన్నల దగ్గర పెరిగారు. గారాబం చేయడం వల్ల కవలలకు చెడు అలవాట్లు రావడమే కాకుండా దుష్ప్రవర్తన, అవినీతి అలవడ్డాయి. కనకం భర్తకు జబ్బు చేసి మంచం పట్టాడు. ఆస్తి కొంత కవలలకు రాసిచ్చినా వారు దానితో తృప్తి పడక తండ్రి అనారోగ్యవంతుడైన తరువాత ఇదే తరుణమని కల్లా కపటం ఎరగని సవతి తల్లిని హింసించడం మొదలుపెట్టారు. ఆస్తిపాస్తులు, ఇళ్ళు, పొలాలు స్వాధీనం చేసుకుని రోగిష్టి తండ్రిని, సవతి తల్లిని ఇంటి నుండి వెళ్ళగొట్టారు. అయినా దొంగతనం చేసి ధనవంతులైతే ఎంతకాలం అనుభవించగలరు? కనకం కుటుంబం మొత్తం ప్రస్తుతం స్నేహితుల సహాయం వలన ఒక చిన్న గదిలో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. పిల్లలకు చదువు లేదు. ఇప్పుడు ఆ కుటుంబానికి కనకమే దిక్కు. చూడడానికి ఆమె చేష్టలు విపరీతంగా ఉన్నా ఆమెకు పట్టుదల, సాహసమూ ఉన్నాయి. మనిషి మంచిదే. ఎలాగైనా మొగుణ్ణి ఈ వయసులో కూడా ఆరోగ్యవంతుణ్ణి చెయ్యాలని, పిల్లలను స్కూల్లో చదివించాలని ఆమె ఆశయం. వచ్చిన 3 కేసుల్లోనూ క్లిష్టమైనది ఈ కేసు. ఆమె భర్తకు వైద్య సహాయం ఏర్పాటు చేసి పిల్లలను స్కూలుకు పంపే ఏర్పాటు చేయదలుచుకున్నారు కమిటీ వారు. కవలలపైన కేసు వేస్తామన్నారు.
ఆమెకు ప్రైవేటుగా చదువు చెప్పించి మెట్రికులేషన్ పరీక్షలకు పంపించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఇలా 10 మందిని ఇంటర్వ్యూ చేయడంతో అవంతికకు తను మరో జన్మ ఎత్తినట్లు భావన కలిగింది. మొదట తోటి స్త్రీల కష్టాలు విని సున్నితమైన ఆమె మనసు విలవిల్లాడింది. క్రమంగా తనను నమ్ముకొని వచ్చిన అభాగ్యురాళ్ల జీవితాలు ఎలాగైనా సన్మార్గంలో పెట్టాలి అన్న ఆలోచనపైనే ఆమె పూర్తిగా కేంద్రీకరించింది. నాన్నమ్మ పలుకుబడి వలన, తాతయ్య ఇచ్చిన ఆస్తిపాస్తుల వలన తను ఈమాత్రమైనా చేయగలిగింది. విద్యాస్రవంతి జయప్రదంగా నడవాలంటే తను అమెరికా వెళ్లిన తర్వాత మరింత కార్యదీక్ష వహించాలి. అవంతిక తన డాన్స్ ప్రాక్టీస్లో విద్యాస్రవంతిని వ్యవస్థాపించే పనులలో మునిగిపోయింది. వారాలు గిర్రును తిరిగాయి. ప్రణవ్ ఊరి నుంచి తిరిగి రాలేదు. కారణమేమిటని ఆమె నందినిని అడగలేదు. అతని సందేశాలకు జవాబివ్వలేదు. చూస్తుండగానే ఆమె అమెరికాకు తిరిగి వెళ్లి కొత్త ఉద్యోగంలో చేరవలసిన సమయం వచ్చేసింది. ఎయిర్పోర్ట్లో అవంతికకు గుడ్ బై చెప్పడానికి కుటుంబమంతా తరలివచ్చారు. నాన్నమ్మ, తాతయ్య, ఈ ప్రయాణం నా జీవితంలో చాలా ముఖ్యమైంది. ఎంతో నేర్చుకున్నాను. ఈ 23 ఏళ్లలో నేను చదువుకున్నది ఒక ఎత్తు, ఈ కొద్ది నెలలలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నది మరొక ఎత్తు. మీకు నా థ్యాంక్స్ అన్నది ఆమె మీనాక్షి గారిని కౌగిలించుకొని. పిచ్చిపిల్ల, మాకు థ్యాంక్స్ చెప్పడం ఏమిటమ్మా? నీకు త్వరగా ఒక మంచి రాజకుమారుళ్లాంటి అబ్బాయి దొరికి నీ పెళ్ళవ్వాలన్నదే మా కోరిక అన్నది మీనాక్షి గారు. అవంతిక మనసులో సూదులతో పొడిచినట్టుగా బాధ కలిగిన ముఖమంతా చిరునవ్వే. తప్పకుండా నానమ్మ, నీకు నచ్చిన వాణ్ణే చేసుకుంటాను. అంజలి, మానవ్, అనిరుద్, మీరు అమెరికాకు రండి. డిస్నీ వరల్డ్ అంతా తిప్పి చూపిస్తాను. వస్తాను పిన్ని. బాబాయ్. ఆల్ ది బెస్ట్ లేఖ. డేవ్, విద్యాస్రవంతి పురోగమనం మీ మీదే ఆధారపడి ఉంది సుమా. ఇలా పేరు పేరున అందరికీ చెప్పి అమెరికాకు తిరుగు ప్రయాణం పట్టింది అవంతిక. కథలోని తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.